2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. పూరి, చపాతీ, దోస దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యి బొంబాయి చట్నీని చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి 2 గంటల నూనె వేసేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పొడవుగా చీల్చుకున్న 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గనివ్వండి. ఇలా మగ్గాక ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి 2-3 నిమిషాలు ఉడికించండి. ఇది ఉడికేలోపు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని నీళ్లు పోసేసి ఉండలు లేకుండా కలుపుకుని మరుగుతున్న చారులోకి ఈ శనగపిండి మిక్స్ అంతా కూడా వేసి ఉండకట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది. అంతే, అన్ని రకాల టిఫిన్స్లోకి సెట్ అయ్యే ఎంతో కమ్మగా ఉండే బొంబాయి చట్నీ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.